హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన ఛానల్‌లో కాకరకాయలతోటి బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. పచ్చిమిరపకాయ బజ్జీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో, ఈ కాకరకాయ బజ్జీని కూడా అలాగనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నటువంటి కాకరకాయలని చక్కగా నీట్‌గా క్లీన్ చేసేసానండి. పచ్చిమిరపకాయని ఎలా అయితే నిలువుగా కోసి లోపల ఉన్నటువంటి గింజలను తీస్తామో సేమ్ అలాగే తీశాను. అయితే నేను కాకరకాయలని ఉడకబెట్టలేదు. మీకు ఒకవేళ కావాలనుకుంటే కొంచెం మజ్జిగలో ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి. అలా అయినా బజ్జీ బానే వస్తుంది. నేను కాకరకాయలని ఉడకబెట్టలేదండి. ఎందుకంటే వీటిని ముందు నేను కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేద్దామని చెప్పేసి వీటిని నేను బాయిల్ చేయలేదు. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను కాకరకాయలని కొంచెం ఆయిల్‌లో ముందుగా బాయిల్ చేసుకొని, వాటిని తీసి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాను. కాకరకాయలు చల్లారిన తర్వాత శనగపిండి మిశ్రమంలో పచ్చిమిరపకాయని ఎలా అయితే మనం ముంచి బజ్జీ వేసుకున్నామో, సేమ్ అదే ప్రాసెస్‌లో కాకరకాయని కూడా శనగపిండిలో ముంచి బజ్జీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంది. కాకరకాయ చేదనేదైతే అసలేమీ లేదండి. ఎప్పుడూ రొటీన్‌గా వేసుకునే బజ్జీలు కాకుండా ఇలా కాకరకాయతో బజ్జీని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంది. మీకు ఒకవేళ కాకరకాయలో ఏదైనా స్టఫ్ పెట్టుకొని ఇలా బజ్జీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం, మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎలా అయినా బానే ఉంది. మీరు ఏదైనా వెరైటీగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా మీరు చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి. మన ఛానల్‌కి మీ విలువైనటువంటి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియోలన్నీ ముందుకు వెళ్తాయి. అలాగే మీ విలువైనటువంటి ఒక కామెంట్ ఇచ్చి మీకు ఇంకా ఎటువంటి వంటలు కావాలో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.